అటు గులాబీ దళానికి గూబ వాచేలా చేశారు రేవంత్ రెడ్డి. అలాగే కమల దళం కంగు తినేలా జవాబిచ్చారు ముఖ్యమంత్రి. అవును, నిజం. రైతు భరోసా విషయంలో చెప్పిన మాట నెరవేర్చి ప్రతిపక్షాల నోరు మూయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్తో ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేరు ఆయా పార్టీల నేతలు. మరొకవైపు రైతు భరోసా విషయంలో ప్రభుత్వంపై బురద జల్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన కేసీఆర్ అండ్ టీం ఒక్క బోర్ల పడేలా చేశారు. రైతు భరోసా పథకంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు, కమల దళానికి కోలుకోలేని దెబ్బ కొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక రకంగా సర్జికల్ స్ట్రైక్ తరహా షాక్ ఇచ్చారు. 9 రోజుల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో రేవంత్ ప్రభుత్వం జమ చేసింది. వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే రైతుల ఖాతాల్లో ఎకరాకు 6,000 చొప్పున పడటంతో అన్నదాతల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణంగా 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయటం రేవంత్ ప్రభుత్వానికి కష్టమని ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. అయితే వాళ్ళ అంచనాలను తల్లకిందులు చేస్తూ ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్లను సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. రైతు భరోసా నిధులను జమ చేయడం ద్వారా 1,46,00,000 ఎకరాల్లో సాగుకు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించినట్లయింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం నిజంగా గ్రేట్ అనే అనుకోవాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం సుమారుగా 12,000 కోట్లు మాత్రమే. ఇందులోనే అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాల అమలుకు, ఉద్యోగుల జీతభత్యాలు, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్స్ ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా హామీని రేవంత్ ఇంత తొందరగా నెరవేరుస్తారని బీఆర్ఎస్ అస్సలు ఊహించలేదు. ఎలాగూ రైతు భరోసా నిధులను చెప్పినట్లుగా 9 రోజుల్లో ఇవ్వలేరు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేసి తరువాత రేవంత్ ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడాలని బీఆర్ఎస్ కీలక నేతలు అనుకున్నారు. ఇలాంటి సమయంలో కారు పార్టీ నేతలు ఊహించిన దానికి భిన్నంగా రేవంత్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేలాది కోట్ల రూపాయలను జమ చేయడంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని గోల మొదలుపెట్టారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 5,27,000 మంది రైతులకు 718 కోట్లు జమయ్యాయి. ఆ తరువాత ఖమ్మం జిల్లాలో 3,38,000 మంది రైతులకు 428 కోట్లు, అలాగే సంగారెడ్డిలో 423 కోట్లు, మరొకవైపు నాగర్ కర్నూలు జిల్లాలో 416 కోట్లు జమయ్యాయి. అతి తక్కువగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 25,000 మంది రైతులకు 24 కోట్లు జమయ్యాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేసి రైతు భరోసా హామీ నెరవేర్చినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 9 రోజుల్లో 9,000 కోట్లతో రైతు భరోసా హామీని నెరవేరుస్తామని కొందరు అస్సలు నమ్మలేదని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారాయన. అసాధ్యమైన హామీని రేవంత్ రెడ్డి సాధ్యం చేసి చూపించారని తుమ్మల అన్నారు. ఏడాదిలో తమ ప్రభుత్వం రైతుల కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతు భరోసా హామీని నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వాన్ని చూసి బీఆర్ఎస్, బీజేపీలోని కొందరు నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నట్లుగా మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపు రైతు రుణాలను మాఫీ చేసినట్లు కూడా తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రైతు భరోసా నిధుల విడుదల పేరుతో రేవంత్ ప్రభుత్వం డ్రామాకు తెరలేపినట్లు కేటీఆర్, హరీష్ రావు ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో ఎకరాకు రైతు భరోసా కింద 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎకరాకు 12,000 మాత్రమే ఇస్తున్నట్లుగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు 3,000 రూపాయలు కోత పెట్టడం రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. రైతులకు ఏమాత్రం మేలు చేశారని సంబురాలు చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా కొందరు రైతులకు అందడం లేదు. దీనికి కారణం ఏమిటంటే పట్టాదారు పాసు పుస్తకం లేకపోవడమే. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం పెట్టుకున్న ప్రామాణికత ఏమిటంటే పట్టాదారు పాసు పుస్తకాలే. పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతుల్లో చాలామందికి రైతు భరోసా నిధులు బ్యాంకుల్లో జమయ్యాయి. అయితే ఇదే సమయంలో కొందరు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. కేసీఆర్ హయాంలో కొందరి రైతుల పట్టాదారు పాసు పుస్తకాల్లో మార్పులు జరిగాయి. అలాంటి రైతులు ఇప్పుడు నష్టపోతున్నారు. ఇదే విషయమై మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ధరణి పోర్టల్లో మార్పుల కారణంగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో నుంచి తమ పేర్లు మాయమైపోయినట్లుగా ఆరోపించారు. గడిచిన 60 ఏళ్లుగా తాము సుమారు 1900 ఎకరాలను సాగు చేసుకుంటున్నట్లుగా రైతులు వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని రేవంత్ ప్రభుత్వం వెంటనే సరిచేసి రైతు భరోసా నిధులను తమకు కూడా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. కేసముద్రంలోని రైతుల్లాగే రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లోని మరికొందరు రైతులకు కూడా రైతు భరోసా నిధులు అందలేదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని సదరు రైతులకు న్యాయం చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.